హరే కృష్ణ. ఈరోజు మనము అభిమన్యుడు చిన్న వయసులోనే మరణిస్తాడని కృష్ణునికి తెలిసినా కూడా ఎందుకు ఆపలేదో తెలుసుకుందాము. కృష్ణుడు సర్వజ్ఞుడు, త్రికాలజ్ఞుడు కాబట్టి భవిష్యత్తు గురించి తెలిసినవాడు. అభిమన్యుడు కారణజన్ముడు, పద్మవ్యూహ ఛేదనకై జన్మించాడు. దేవతలైన అభిమన్యుడు లేకుండా పద్మవ్యూహాన్ని ఛేదించలేరు. అభిమన్యుడు నిజానికి చంద్రుడు కుమారుడైన వర్చస్సు అంశతో జన్మించాడు. దేవతల కోరికపై భూమిపై ధర్మాన్ని రక్షించడానికి తన కుమారుడిని పంపమని శ్రీకృష్ణుడు చంద్రుడిని అడుగుతాడు. దానికి చంద్రుడు ఒక నిబంధన విధిస్తాడు. తన కుమారుడు కేవలం 16 ఏళ్ళు మాత్రమే ఉండాలని, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొంది తిరిగి తన వద్దకు చేరుకోవాలని చంద్రుడు కోరుకుంటాడు. తన కుమారుడు లేకుండా 3 లోకాల్లో ఎక్కడా నేను ఉండలేను అని చంద్రుడు తక్కువ కాలంలోనే నా కుమారుడు నా దగ్గరికి రావాలని అని శ్రీకృష్ణుడితో చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి అంగీకరిస్తాడు. మహాభారతంలోని ఆదిపర్వం అధ్యాయం 67లో దీని గురించి ఉన్నది. అందుకే పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఆపలేదు. ఎందుకంటే ఆ వీరమరణం ద్వారా అర్జునుడికి శాశ్వత కీర్తి లభిస్తుందని ఆయనకు తెలుసు. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక సందర్భంలో అభిమన్యుడు మరణించలేదు, అతను తండ్రి చంద్రుని దగ్గరికి వెళ్తాడు అని, వీరుడైన వారు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం పొందుతారని చెబుతాడు. అందువలనే అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు ఆపలేదు. హరే కృష్ణ.